చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయిన తర్వాత ఆయన బాటలో చాలా సినిమాలు వస్తున్నాయి. ఒకప్పుడు మనము 'నువ్వు నేను' అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత 'నువ్వు లేక నేను లేను', 'నువ్వు నాకు నచ్చావు', 'నువ్వే నేను', 'నేనే నువ్వు', 'నీకు నేను', 'నాకు నువ్వు' ఇలాంటి సినిమాలన్నీ చూసుకుంటూ వచ్చాం. గుర్తుంది కదా! 'ప్రేమించుకుందాం రా' తర్వాత 'ప్రేమతో రా', 'కలిసుందాం రా', 'అటెళ్దాం రా', 'ఇటెళ్దాం రా', 'రా' ఇలాంటి సినిమాలు వచ్చాయి. ఒక టైటిల్ బాగా హిట్ అయింది అంటే ఆ దారిలో చాలా సినిమాలు వస్తూ ఉంటాయి, మనకు తెలిసిందే. సో చిరంజీవి గారి సినిమా మనశంకర వరప్రసాద్ గారు అనే టైటిల్ ఎంత బాగా హిట్ అయిందో ఈ సంక్రాంతికి. అండ్ పండగకి ఆయన వచ్చారు, పండగ తర్వాత వీళ్ళు వచ్చారు. వీళ్ళు ఎవరు అంటే శ్రీ చిదంబరం గారు అనే సినిమా అనమాట. శ్రీ చింతా వరలక్ష్మి గారి సమర్పణలో చింతా వినీశ రెడ్డి, చింతా గోపాలకృష్ణారెడ్డి గారు నిర్మాతలుగా వ్యవహరిస్తూ, చింతా రాజశేఖర్ రెడ్డి గారు సహ నిర్మాతగా వ్యవహరిస్తూ ఉంటే, వినయ్ రత్నం గారు డైరెక్షన్లో ఈ సినిమా అనేది తెరకెక్కింది. సో వంశీ సంధ్య జంటగా నటిస్తున్న ఈ సినిమా గురించి మాట్లాడుకుంటే, ఎందుకు చిరంజీవి గారి సినిమాకి దీనికి పోలికేంటి అని అంటుంటారా? ఒక పెద్ద హీరో ఒక మంచి టైటిల్తో వస్తే చాలామంది ఇన్స్పిరేషన్గా తీసుకొని కొత్త కొత్త టైటిల్స్తో ముందుకెళ్ళడం మనం చూసాం. అంతెందుకు చిరంజీవి గారినే చూసి ఇండస్ట్రీకి వచ్చిన చాలామంది హీరోలు, హీరోయిన్లు, నటీనటులు చాలామంది ఉన్నారు. మనం ఎన్నో ఇంటర్వ్యూలలో చూసాము, చెప్తుంటే విన్నాము, తరించాము. ఇకపోతే శ్రీ చిదంబరం గారు అనే సినిమా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటే, మనశంకర వరప్రసాద్ గారి సినిమాలు ఎలాగైతే మీసాల పిల్ల అండ్ అలాగే హుక్కు స్టెప్ సాంగ్స్ని పెద్ద పెద్ద సింగర్స్తో పాడించారో, వీళ్ళు కూడా అదే బాటలో మళ్ళీ ఇందులో ఒక మంచి సాంగ్ ఉంది, మెలోడియస్ సాంగ్. దాన్ని ఆస్కార్ గ్రహీత కీరవాణి గారి చేత పాడించడం జరిగింది. అండ్ బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడే దాన్ని సక్సెస్ మీట్లు కూడా చేసుకుంటా ఉన్నారు. ఈ సినిమా February 6th ఏమో రిలీజ్ అవ్వబోతుందంట. సో ఈ లెక్కన చూసుకుంటే గతంలో ఇప్పుడు ఒక టైటిల్ బాగుంది అంటే సేమ్ అదే టైటిల్ని పోలిన సినిమాలు ఇంకో డజన్ వస్తాయి. అండ్ ఒక సినిమా కాన్సెప్ట్ బాగుందంటే సేమ్ దాని పోలిన కాన్సెప్ట్తో ఇంకో కొన్ని సినిమాలు వస్తాయి. ఇప్పుడు హారర్ కామెడీ సినిమా వస్తే దానితో పాటు కొన్ని హారర్ కామెడీలు, ఇట్లా డిఫరెంట్ జోనర్లో సినిమాలు మనం రెగ్యులర్గా చూస్తూనే ఉన్నాం. అప్పట్లో ఒక సీజన్లో అదేంటిది బాగా హీరో హీరోయిన్లు ప్రేమించుకుంటారు, ఫ్యామిలీలన్నీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. మధ్యలో ఆ కన్ఫ్యూజన్ పాత్ర పోషించేదాకా అటు ఇటు అర్థం కాని క్యారెక్టర్ ఏమో బ్రహ్మానందం గారు చేసేవాళ్ళు. అట్లాంటి సినిమాలు కూడా బోల్డ్ వచ్చాయి. ఈ తరహా చూసుకుంటూ పోతే సంక్రాంతికి ఎలాగైతే పండగకి మనశంకర వరప్రసాద్ గారు వచ్చారో, పండగ తర్వాత శ్రీ చిదంబరం గారు రాబోతున్నారు. February 6న రిలీజ్ అవబోతుంది ఈ సినిమా. అండ్ యంగ్ టాలెంట్ని గుర్తించి ఈ సినిమా కూడా మనశంకర వరప్రసాద్ గారి సినిమా లాగా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుందాం. అండ్ దీంట్లో ఇంకా చాలా ఎలిమెంట్స్ ఉన్నాయంట. స్టోరీ చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఎందుకంటే కీరవాణి గారు పాట పాడారు అంటే అర్థం చేసుకోండి ఆయనకి ఏదో నచ్చింది దీంట్లో అని. సో కొంచెం కళాత్మకంగా వెళ్తున్నారు వీళ్ళు కూడా కొంతమంది. అండ్ యంగ్ బ్లడ్ని ప్రోత్సహించేలాగా ఈ నిర్మాత కూడా ఒక 5-6 సినిమాలు ఇంతకుముందు తీశాడు. కొత్త టాలెంట్ని మనము ఎప్పటికైనా ప్రోత్సహించాలి అని. అందులో భాగంగా ఇది ఆయన ప్రొడక్షన్లో వస్తున్న ఇంకొక సినిమా. సో ఓవరాల్గా మనశంకర వరప్రసాద్ గారు సినిమా లాగే ఈ సినిమా కూడా హిట్ అవ్వాలని, చిరంజీవి గారి స్థాయికి ఈ హీరో కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.